Yes, welcome to webdesigningtricks.com for free of cost to learn the website designing tricks. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెబ్సైట్లో త్రీ కాన్సెప్ట్స్ ఉండటం జరిగింది. నెంబర్ 1 ఈజ్ wrapper and number 2 is navigation, number 3 is shadow. సో ఇక్కడ నెంబర్ 1లో we go for preview. నెంబర్ 1లో సైట్ మొత్తానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి గ్యాప్ ఉంది. సెంటర్ ఆఫ్ ది కంటెంట్ అను నావిగేషన్ కంటెంట్ ప్రతిదీ కూడా సెంటర్ అలైన్మెంట్ రావటం జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ వెబ్సైట్ మొత్తము కింద బ్యాక్ షాడో ఎఫెక్ట్ అనేది రావటం జరిగింది. సో ఇది మొత్తం కూడా మనం HTML CSSలో యూజ్ చేయడం జరిగింది. సో దట్ ఇది క్రోమ్లో మనం చూస్తున్నాం ప్రివ్యూ వచ్చేసి. ఆఫ్టర్వర్డ్స్ మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో చూస్తామో ఆ ఫీచర్స్ మీన్స్ ర్యాపర్ టోటల్ వెబ్సైట్ ఆఫ్ ది కంటెంట్ అండ్ నావిగేషన్ ఇమేజెస్ ఆల్ ఆర్ ర్యాపర్లో ఉండటం జరిగిందనమాట. అండ్ ఈ నావిగేషన్ కూడా మనకి వన్ ఆఫ్ ద స్పెషల్ ఎఫెక్ట్ హోవర్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మనం ఇమేజ్ వాడటం జరిగింది నావిగేషన్కి. ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ షాడో ఎఫెక్ట్ అనేది వాడటం జరిగిందనమాట. సో దట్ దీనికి మొత్తం కోడింగ్ అనేది మనం రాసుకోవడం జరుగుతున్నది. సో ఇక్కడ చూడండి, షాడో అనేది వన్ ఆఫ్ ద డివిజన్ ట్యాగ్ అండ్ ర్యాపర్ అనేది టోటల్ ఆఫ్ ద కంటెంట్ మనకి వెబ్సైట్ మొత్తం కూడా సో ఇక్కడ ఉండడం జరుగుతుంది. ర్యాపర్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్వర్డ్స్ అందులో హెడ్ టైటిల్లో మనకి ఏమేమి కావాలి, నావిగేషన్లో ఏ విధంగా ఉండాలి, కంటెంట్లో కాన్సెప్ట్ ఏ విధంగా రావాలి అనే టాపిక్స్ డివిజన్ ఐడి కింద డివైడ్ చేసుకొని మనం వాటిని రాసుకోవడం కోడింగ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సిఎస్ఎస్లో మనం ఒక్కొక్క డివిజన్ అసైన్ చేసుకుంటాం కాబట్టి కోడింగ్లో బాడీకి HTMLకి బాడీకి ర్యాపర్కి అండ్ నావిగేషన్ ఏదైతే మనం చూస్తున్నామో దట్ బిలాంగ్స్ టు నావిగేషన్. ఈ నావిగేషన్కి కోడింగ్ అనేది మనం ఇక్కడ అసైన్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్వర్డ్స్ చూడండి, కాంటాక్ట్ H1కి బాక్సెస్కి పారాగ్రాఫ్స్కి ప్రతిదీ డివిజన్స్ అండ్ క్లాజెస్ కింద డివైడ్ చేసుకొని ఈ సైట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఇందులో వాడినటువంటి స్క్రిప్ట్ అండ్ కోడింగ్ ఏ విధంగా అంటే మీన్స్ నాట్ ఓన్లీ సపోర్టెడ్ ఇన్ క్రోమ్ బట్ ఆల్సో సపోర్టెడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆల్సో. సో అందులో కూడా ఇక్కడ షాడో వస్తుంది, ర్యాపర్ సెంట్రల్ అలైన్మెంట్ టోటల్ వెబ్సైట్ మొత్తం సెంట్రల్ అలైన్మెంట్ అవుతుంది, నావిగేషన్ విత్ ఇమేజెస్తో మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది ఏ విధంగా చేశారని ఇందులో ట్రిక్స్ మనం నేర్చుకుందాం. ఫర్దర్ క్లాసెస్లో వీడియో ట్యూట్స్లో యూ విల్ గో ఫర్ లర్న్ ది టోటల్ guidelines and total tricks about the website and చూస్తూనే ఉండండి వెబ్ డిజైనింగ్ ట్రిక్స్ for free of cost.